అవసరం ఉంది. రైట్. ప్రభాగౌడ్ గారు గుడ్ మార్నింగ్. సో ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? దాదాపు 2.5 ఏళ్లు ప్రభుత్వం పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. కాళేశ్వరం కావచ్చు, విద్యుత్ కొనుగోలుపై దానికి సంబంధించి సిబిఐ చీఫ్ ని ఇలా రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ముందుగా మీడియా ప్యానెల్ ఉన్న అన్నలకి నా నమస్కారం. వీళ్ళు బాగానే చెప్తున్నారు, కాకపోతే 2.5 సంవత్సరాల నుంచి మనం వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్తున్నారు. అవును, అందరికీ తెలిసిన విషయమే అవినీతి జరిగిందని. కానీ వీళ్ళు పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఎన్ని కోట్లకు వీళ్ళు సబ్మిట్ చేశారు అనేది మనం మాట్లాడుకుందాం ఒకసారి. 9,000 కోట్లకి వీళ్ళు నివేదిక అనేది సబ్మిట్ చేయడం జరిగింది. అక్కడ క్లియర్ గా కోర్టులో ఏం మెన్షన్ చేశారు? ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అనేది ప్రాపర్ గా వీళ్ళు చేయకపోవడం వల్ల, ఇది మేము సరిగా అంటే మాకు ప్రాపర్ గా డేటా ఇవ్వకపోవడం వల్ల మేము ఇది ఫర్దర్ గా ప్రొసీడ్ చేయలేకపోతున్నాం అనేది క్లియర్ గా ఉంది. సో ఎందుకు వీళ్ళు 1,00,000 కోట్లు అని చెప్తారో, ప్రజల సొమ్మును దోచుకున్న వాళ్ళని మేము ఎవరిని కూడా వదిలిపెట్టాము, అందరినీ జైల్లో వేస్తాము అని చెప్పేసి క్లియర్ గా స్టేట్మెంట్ ఖచ్చితంగా అవినీతి జరిగింది అని చెప్పేసి అప్పుడు మేము ప్రతి పైసా కూడా కక్కిస్తాము, ప్రజల సొమ్ముని ఎవరైతే తిన్నారో ప్రతి పైసా కూడా కక్కిస్తాము, వాళ్ళందరినీ కూడా జైల్లో పెడతామని క్లియర్ గా ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మరి నివేదికకి ఎందుకంత ట్రాన్స్పరెన్సీ లేకుండా ఇస్తున్నారు? వీళ్ళ దగ్గర డేటా లేదా చెప్పండి? డేటా ప్రూఫ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఢిల్లీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, ఇక్కడే వీళ్ళు ఎందుకు చేయలేరు? అంటే ఇక్కడ వీళ్ళు చేత కాలేదు. సరే, ఒక ఢిల్లీకి వెళ్ళొచ్చు, మంచిది, అది కాదని చెప్పట్లేదు. సిబిఐ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ, అదేమి ఎవరికి సొత్తు కాదు, ఎవరికి ఫ్రెండ్లీ రిలేషన్ కాదు, అది రాజ్యాంగబద్ధంగా వెలిసిన సంస్థ. సో వాటికి కూడా వీళ్ళు ఏం చేయాలి? ప్రాపర్ డేటా అనేది ఇవ్వాలి. వీళ్ళు ప్రాపర్ డేటా ఇవ్వకుండా మీరు ఇది చేయలేదు, మీరు అది చేయలేదు అని మాట్లాడుతున్నారు. నేను ఎగ్జాంపుల్ ఒకటే, ఇప్పుడు చూస్తే ఏడాద్రి గాని భద్రాద్రి గాని దాని గురించి కూడా మన డిస్కషన్స్ వచ్చినాయి. సో అక్కడ పవర్ ప్లాంట్ సబ్ క్రిటికల్ మిషన్స్ తో వాళ్ళు పెట్టడం అనేది జరిగింది, అది అందరికీ తెలిసిందే. సో దానికి కూడా 2014 అప్పుడు ఎల్ నరసింహారెడ్డి రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన కమిషన్ వేశారు. ఆయన మళ్ళా డ్రాప్ అయ్యారు, మళ్ళా లోకూర్ కమిషన్ అనేది వేశారు. లోకూర్ కమిషన్ వేసి 2014 అక్టోబర్ లో ఆల్మోస్ట్ మన పొంగులేటి గారు చెప్తూ ఉంటారు, మాకు ఇది కేబినెట్ లో మేము రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాము, కేబినెట్ లో మేము చర్చిస్తాము, సో దాని నుంచి అడ్వకేట్ జనరల్ కి ఒపీనియన్ ఇస్తాము, ఆ ఒపీనియన్ ఇచ్చాక అప్పుడు మేము ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం అన్నది వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ జరిగి రిపోర్ట్ వచ్చి 1.5 year అయింది. మరి ఎందుకు ఎంతవరకు కూడా వీళ్ళు ప్రొసీడ్ అవ్వలేదు? దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. సో 1.5 year అయింది వాళ్ళకి రిపోర్ట్ వచ్చి. మరి ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళకి బేరాలు కుదరలేదు. వీళ్ళకి ఏంటంటే ఒక్కటి చెప్తారు, ఇది అవినీతి జరిగింది అని చెప్పి దానికి ఏవో డాక్యుమెంట్స్ ఏదో చేస్తారు, ఇవన్నీ వర్క్ చేస్తారు. చేసిన తర్వాత దాన్ని ఫర్దర్ గా ప్రొసీడ్ చేయరు. ఎందుకు చేయరంటే వాళ్ళతో వీళ్ళకి బేరాలు కుదరాలి. బీఆర్ఎస్ పార్టీతో వీళ్ళకి బేరాలు, అన్ని కోట్లు బేరాలు కుదరాలి. కుదిరిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేస్తారు? బీజేపీ పార్టీ మీద నెపం నడుతారు. అంతేగాని వీళ్ళ చేతగాని తనం అని చెప్పి అని వీళ్ళు ఒప్పుకోవట్లేదు. 2.5 సంవత్సరాలు వీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు వాళ్ళు ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు అన్నది మన క్వశ్చన్. వీళ్ళకి ఇంత డేటా ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు సిబిఐ దగ్గరికి వెళ్తున్నారు? సార్, సిబిఐ దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరు సపోర్ట్ చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ డేటా ఇచ్చి సపోర్ట్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అది వీళ్ళు చేస్తున్నారా? ఇక్కడ పీసీ ఘోష్ కమిషన్ కే వీళ్ళు ప్రాపర్ గా డేటా ఇవ్వలేదు, ఇంకా వీళ్ళు సిబిఐ లో మీరు డేటా ఇచ్చారంటే ఎట్లా నమ్ముతాం మనం? సో ఇవన్నీ కూడా ప్రభాకర్ గారు, ఇప్పుడు ప్రభాకర్ గారు ఈడీ కావచ్చు, లేకుంటే సిబిఐ సంస్థలు కావచ్చు, ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధీనంలో కీలు బొమ్మలుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే ఖచ్చితంగా వీరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకుంటుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కదా. కీలు బొమ్మ దేనికుంటుందండి? అది రాజ్యాంగబద్ధంగా వెలిసిన సిబిఐ సంస్థది. అది ఎవరు కూడా, అది ఫ్రీడమ్, మేము ఫ్రీగానే వదిలేసాం, ఎవరిని కూడా మేము కట్టడి చేయం. మేము ఇప్పుడు మేమనే కాదు, వీళ్ళనే కాదు, ఏ గవర్నమెంట్ లో అయినా కూడా, ఏ స్టేట్ లో అయినా కూడా సిబిఐ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాల్సిన డేటా ఇవ్వాలి. వాళ్ళున్న స్టేట్ గవర్నమెంట్ లోనే మనం చూసుకుంటే ఇక్కడున్న హైకోర్టులోనే వీళ్ళు కరెక్ట్ గా డేటా ఇవ్వలేదు. మరి వీళ్ళు సిబిఐకి డేటా ఇచ్చారు అన్నదానికి మాకు నమ్మకం ఏముంది? మీరు చెప్పండి. ఇక్కడ వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు? స్టేట్ గవర్నమెంట్ లో పీసీ ఘోష్ కమిషన్ లో ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ లో వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫెయిల్ అయింది చెప్పండి? అంటే వీళ్ళ దగ్గర ప్రాపర్ డేటా ఉన్నా కూడా వాళ్ళు సబ్మిట్ చేయట్లేదు. వాళ్ళు ఎంత కమిషన్ వేశారు? 9,000 కోట్లకి వాళ్ళు సబ్మిట్ చేశారు తప్ప, కానీ వీళ్ళు మాట్లాడేది 1,00,000 కోట్లు అని చెప్తున్నారు. సరే 1,00,000 కోట్లకు నువ్వు ఎందుకు సబ్మిట్ చేయట్లేదు? అంటే ఎవరిది లోపం ఇక్కడ? అంటే ఇప్పుడు కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధమేమో ఇంకొకరిని చేయమని చెప్తున్నట్టు ఉంది కదా ఇది. సో మీరు ఎందుకు డేటా సబ్మిట్ చేయట్లేదని మేము అడుగుతున్నాం. వీళ్ళు మొదటి నుంచి ఏంటంటే ప్రజలకి ఇది వీళ్ళు ఓపెన్ గా ఒకే నాణంలో ఉన్న రెండు వైపు, ఒక పక్క బీఆర్ఎస్ ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ, వీళ్ళంతా కూడా ఒకే నాణంలో రెండు ముఖాలు. సో అది వీళ్ళకి తెలుసు. కాకపోతే పైకి ప్రజల్ని నమ్మించడానికి ఏదో రకంగా చెప్పాలి అనే ఆలోచనతో వీళ్ళు బీజేపీ పై నెపం మోపడం తప్ప వీళ్ళ దగ్గరే కంప్లీట్ గా ఫాల్స్ థింగ్స్ ఉన్నాయండి. 1.5 year అయింది వచ్చి రిపోర్టు. వాళ్ళు ఎందుకు మరి అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ ఇచ్చే చేస్తామన్నారు కదా, మరి ఎందుకు చేయలేదు చెప్పమనండి. అది 1.5 year అయిందో లేదో చెప్పండి. మరి ఏం చేస్తున్నారు 1.5 year నుంచి? అంటే వీళ్ళు 2.5 సంవత్సరాలు ఇదే డ్రామా ఆడుతున్నారు, మళ్ళీ ఇంకొక 2.5 సంవత్సరాలు ఇదే డ్రామా ఆడుతారు, కానీ వాళ్ళు అరెస్ట్ చేయరు. వీళ్ళు ఎందుకంటే వాళ్ళు అరెస్ట్ చేసే దమ్ము వీళ్ళకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ ఆ విధంగా ఎందుకు అంటున్నారు? అంటే అరెస్ట్ చేసే దమ్ము లేదని ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? వీళ్ళకి లేదండి. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారనుకోండి, వీళ్ళకి వాళ్ళకి ఇంటర్నల్ గానా చాలా బేరాలు ఉన్నాయి. ఆ డబ్బు కావచ్చు, లేకపోతే ఎలక్షన్ టైంలో మళ్ళీ అతను అక్కడ హీరో అయిపోతాడేమో అని చెప్పేసి వీళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు మనం పాలిటిక్స్ చూస్తున్నాం, ఎగ్జాంపుల్ చూస్తుంటే మనం ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ చూద్దాం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? లాస్ట్ మూమెంట్ లో చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసు మీద లోపల పంపించారు. తర్వాత ఏమైంది? ప్రజల సింపతి గెయిన్ చేసి అతన్ని సీఎం చేశారు అన్నది ఊహ. సో అక్కడ డెవలప్మెంట్ ఏం జరిగింది ఏం కాలేదు అన్నది సెకండరీ. బట్ ఊహ ఏంటి? సింపతి గెయిన్ చేశారని. సో ఇక్కడ ప్రభాకర్ గారు అక్కడ ఆరోపణలు చేసినప్పటికీ కూడా చంద్రబాబు సీఎం మరి ఇక్కడ ఆధారాలతో సహా నిరూపిస్తే ఇప్పుడు కేసీఆర్ దోష అవుతారు కదా. అది నిరూపించమన్నామండి. ఆధారాలు ఇమ్మంటున్నాం. మేము ఆధారాలు మేము తెచ్చుకుంటామని చెప్పండి. మేము డైరెక్ట్ ఇప్పుడు సిబిఐ అనేది డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ లోకి వచ్చి చేయలేదు. సో ఎవరు ఇవ్వాలి ఆధారాలు? స్టేట్ గవర్నమెంట్ అనేది సిబిఐకి ఆధారాలు సబ్మిట్ చేయాలి. వీళ్ళు సబ్మిట్ చేయమనండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మేము ప్రొసీడ్ చేస్తాం. వీళ్ళు ఆధారాలు సబ్మిట్ చేయకుండా ఎన్నిసార్లు జనాల కోసం ఢిల్లీ ట్రిప్లు వేస్తారు, వెళ్ళడం రావడం తప్ప అక్కడ విషయం ఏంటి అనేది మీకైనా మాకైనా ఎగ్జాక్ట్ ఏం జరుగుతుందో తెలుసా? సో వీళ్ళు ప్రాపర్ గా డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయకపోవడం అది వీళ్ళ లోపం. వీళ్ళ లోపాన్ని బీజేపీ లోపం కింద మార్చడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏం చేశారు ఏం చేయలేదు అనేది అందరికీ తెలుసండి. ఈ రోజు ఇప్పుడు ఆయన 10వ తారీఖున వస్తున్నారు. ఎయిమ్స్ బీబీ నగర్ లో ప్రారంభోత్సవం చేస్తున్నారు. మేము నిధులు ఇవ్వలేదా చెప్పండి? అది మన్మూర్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేస్తున్నారు. నెక్స్ట్ సికింద్రాబాద్ నుంచి ఏడాదికి MMDC phase 2 ఇది పనులు చేస్తున్నాము. సమ్మక్క సారలక్క ట్రైబల్ యూనివర్సిటీకి